ఓకే, నికెల్ చాక్లెట్స్లో ఉంటుంది. నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకం, నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పిన, వెరిడియం పెంటాక్సైడ్ చెప్పిన ఉత్ప్రేరకం సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారులో. ఐరన్ కూడా చెప్తున్నా, ఐరన్ అమోనియా తయారులో ఉత్ప్రేరకం. నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్, నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్, ఐరన్ అండ్ మాలిబ్డినం ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మీరు ఎక్కడ మీరు ఎవరి క్లాస్ చూసినా ఇన్ని ఉన్నాయి. ఐరన్ అండ్ మాలిబ్డినం, ఈ నైట్రోజన్ కలిసి అమోనియా తయారైతే హేబర్ ప్రాసెస్ అంటారు. అమోనియా తయారులో ఉత్ప్రేరకం, ఐరన్ అండ్ మాలిబ్డినం, ఈ రెండింటిని ఉత్ప్రేరకాలుగా వాడతారు, కటలిస్ట్గా వాడతారు. కాంబినేషన్ అంటే శాస్త్రవేత్తలు కూడా ఉత్తనే శాస్త్రవేత్తలు కాలేదండి, అనేక మెటల్స్ కలిపితే ఎక్కడ చర్య రేటు పెరుగుతలేదు. ఇవి కలిపినప్పుడు మాత్రమే చర్య రేటు పెరిగింది. ఆ రెండింటిని ఉత్ప్రేరకాలుగా నమోదు చేశారు. ఇక్కడ ఏం కలిపినా చర్య రేటు ఏదో ఒక సమక్షంలో చర్య రేటు పెరుగుతుంది. ఒక మనిషి మారేది ఎవరో ఒక గురువు ద్వారా మారుతాడు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా మారుతాడు. ఎతకాలి, తాను మార్చేటువంటి గుణం ఉన్న వ్యక్తి ఒకడు దొరుకుతాడు. ఇప్పుడు స్వామి వివేకానందనుకు పరమహంస, రామకృష్ణ పరమహంస అనేక మంది దగ్గర వేయండు, సాటిస్ఫై కాదు, ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ టీచింగ్. అంటే స్టూడెంట్ కూడా అంతే ఉంటాడు. పిల్లలు కూడా మారుతారు ఎక్కడనో కూడా, అలా గుణానికి తగ్గట్టుగా ఆ టీచర్ చెప్పి ఉండాలి. అప్పుడు కొంతమంది పిల్లలు మ్యాథ్స్ సార్ తోటి తిరుగుతుంది, మ్యాథ్స్ సార్ ఇష్టపడతారు, కొందరు సోషల్ సార్ని ఇష్టపడతారు, కొందరు తెలుగు సార్ని ఇష్టపడతారు. అంటే సార్ అంటే నాకు తెలుగు సార్ అంటే చాలా ఇష్టం రా. ఎందుకు తెలుగు సార్ని ఇష్టపడతాడు? తెలుగు సార్ యొక్క నేచరు వాడి నేచర్కు దరిదాపు దగ్గర ఉన్నది యాటిట్యూడ్. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో మీరు అందరు సార్ని ఇష్టపడాలి. మరి అందరు ఇష్టపడితేనే నరసింహ సార్ ఇన్స్టిట్యూట్ను ఉన్న మొత్తం సార్లు అందరిని ఇష్టపడితే నీకు జాబ్ వస్తుంది. ఇష్టం చేసుకోవాలి, అందులో గొప్పతనం ఉంటుంది. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నికెల్ తర్వాత ఉన్నటువంటిది కాపర్ అంటే రాగి అంటే తామ్రం. చరిత్రలో మానవుడు మొదట ఉపయోగించిన లోహం తామ్రం, రాగి. చరిత్రలో మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏంటిది? రాగి, తామ్రం. అనేక మిశ్రమ లోహాల్లో కలుపుతారు దీన్ని, రాగిని. అనేక మిశ్రమ లోహం ఉంది అంటే అది నాన్ ఫెర్రసా లేదా నాన్ ఫెర్రస్ అంటేనే కాపర్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. కాపర్. ఇత్తడి అంటే బ్రాస్. ఎంట్రన్స్లో తెలియని బ్రాస్ అని తెలియని బ్రాస్, రాగి జింకు బ్రాస్. చరిత్రలో మానవుడు ఉపయోగించిన తొలి లోహం తామ్రం. చరిత్రలో మానవుడు తెలియని లోహం ఏంటిది? మరి అల్యూమినియం తెలియదు. అధికంగా ఉపయోగించే లోహం ఐరన్. ఇత్తడి. కంచు అంటే బ్రాంజ్. ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోవాలి, ఇవి మనకైనా పనిచేస్తాయి. కంచు అంటే బ్రాంజ్. రాగి, తగరం. మిశ్రమ లోహాలలో ఈ రెండు లోహాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వేస్టే. రాగి, తగరం. కంచు మెటల్నే బెల్ మెటల్ అంటారు. కంచు మోగినట్లు కనకంబు మ్రోగున. కనకం మోగదు. నువ్వు కంచు కొడితే డన్ అంటది, అదే బంగారాన్ని కొడితే టిక్ 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 అంటది. కనకం బంగారం మోగదు, కంచు మోగుతుంది. ఇత్తడి, రాగి, జింకు. ఇత్తడి ఒకప్పుడు ఇత్తడి బిందెలలో నీళ్ళు పెట్టుకొని తాగేది. ఇప్పుడు షుగర్ వచ్చినాక డాక్టర్ కాపర్ కొనుకొచ్చుకొని తాగుతున్నారు. ఏందండి ఇవన్నీ? వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్. ఒకప్పుడు ఎంత మంచిగా ఆరోగ్యాన్ని వాళ్ళు పూర్వీకులు రాగి ఇత్తడి బిందెలను వాడేవారు. కాపర్ అయాన్లు చేరేది, అవన్నీ ఎక్కడ పోయినాయో పరిస్థితి. అనేక మిశ్రమ లోహాల బంగారం గట్టితనం రావడానికి కలిపే లోహం. ద గోల్డ్ ఈజ్ మిక్స్ విత్ కాపర్. శుద్ధ బంగారం ఏమి యూజ్ ఉపయోగం ఉంటుంది? నథింగ్. దానికి రాగిని కలపాలి. కలిపితేనే కాస్టెబిలిటీ, మేలియబిలిటీ, డక్టిలిటీ, తీగలుగా, రేకులుగా సాగే గుణం పెరుగుతుంది. లోహం విడిగా ఉన్నప్పుడు ఏం ఉపయోగం ఉండదు, దానికి వేరే లోహాన్ని కలపాలి.
మనిషి విడిగా ఉన్నాడు కాదు, పెళ్లి చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది? తీగలు కాదు తాగుతాడు, రేకులు కాదు తాగుతాడు. పెళ్లిగా ముందుకు వింటాడా? విన్నాడు. బిడ్డ వెజిటేబుల్ తెప్పో, కూరగాయలు తెప్పో అంటే ఏంది? నేను తెస్తానే, నేనేంది కూరగాయలు తెచ్చడేంది? అదే పెళ్లి చేయని పాల ప్యాకెట్ కూడా తెస్తాడు పోయి, కూరగాయలు ఏంది పాల ప్యాకెట్ కూడా తెస్తాడు పోయి. చూసినాం ఆ వారికి విన్నాడు, వాడు విన్నాడు. పెళ్ళి అయినాక వింటాడు. ఇక్కడ కూడా అంతే, లోహానికి ఇంకో లోహం కలిపితే అది తీగగా సాగుతుంది, రేకులుగా సాగుతుంది. అంతకుముందు వింటుందా? బిడ్డ కూడా వినది. ఓకేనా? పెళ్ళి అయినాక వింటుంది. అది వినాక శిబిరాట బట్టి ఉడుతుంది. ఓకేనా? అంటే ఎవరైనా కానీ కొద్దిగా మంచి ధర్మం, ఓపిక పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఓకే, రైట్. కాపర్ తర్వాత ఉన్నటువంటిది జింక్. ఏంటిది? జింక్. దీని ఉపయోగం ఏమైనా ఉన్నదా? జింక్ను ఒకటి గాల్వనైజేషన్లో వాడతారు. లోహాలు తుప్పు పట్టకుండా పూసే పూత గాల్వనైజేషన్లో వాడతారు. పెద్ద పెద్ద ఇనుప వస్తువులు ఉంటాయి, వాటికి గాల్వనైజేషన్ చేస్తారు. జింక్ కోటింగ్ కొడతారు. ఆ జింక్ కోటింగ్ కొట్టడాన్ని ఏమంటారంటే గాల్వనైజేషన్. ప్రివెంట్ ది కరోషన్ బై జింక్. గాల్వనైజేషన్లో వాడతారు జింక్ను. నెక్స్ట్, ఆవు కంటిలో ఉండే లోహం. ఆవే కాదు, కుక్క, పిల్లి, జంతువుల, మానవుడు తప్ప కొన్ని జంతువులకు రాత్రి కళ్ళు కనబడతాయి. మీరు చూడండి, జంతువుల కళ్ళు కనబడతాయి. ఆ కన్ను కనబడుతుంది రాత్రి అని చెప్పడానికి ఏంటంటే, దేవుడు గొప్పోడా, వాడు ఉంటే గొప్పోడు. మానవునికి ఇయ్యలే రాత్రిపూట అబ్బో పొద్దుందా కనబడితేనే గింత ఘోరం అవుతుంది. రాత్రి కనబడితే వీడు ఆగాడు. పొద్దుందాకా కనబడితేనే, ఇంత డే టైం కనబడితేనే వీడు ఆగుతాడు మనిషి. ఇక నైట్ కనబడితే ఇక నిద్రపోడు మనిషి. ఓకేనా? ఇక నాకేం కాదు. జంతువులకు రాత్రిపూట కనబడతాయి చూడు, వాటి బయట కట్టేస్తాం. బర్రెలను, ఆవులను బయట కట్టేస్తాం. పాము వచ్చినా చూసుకుంటుంది. అవి వచ్చింది, పాము వచ్చింది, నిలబడుతుంది, దూరం నిలబడుతుంది, పోతుంది, పోయేటట్టుగా కుడుతుందేమో అని. అంటే చూడు, దానికి కూడా తెలుసు. అదేం భద్రంగా రూమ్లో లేదు, అది బయట బయట ఉన్నది. అది ఆవు కంటిలో ఏదైనా కళ్ళు కనపడే, రాత్రిపూట కళ్ళు కనపడే జంతువులో మానవుడు తప్ప ఆ కంటిలో ఉండే లోహం మెరుస్తుంది. ఆ కన్ను మెరుస్తుంది. ఆ కంటిలో ఉండే లోహం ఏంటిది? జింక్ ఉంటుంది. జింక్ ఉందంటే రాత్రి కనపడుతుంది అని అర్థం. ఎక్సలెంట్ బిట్ ఇది. జిఎస్ అంటే ఇట్లా ఉండాలి. నెక్స్ట్, బ్యాటరీలలో అనేక ఘటాలు ఉంటాయి. దాంట్లో క్యాథోడ్గా వాడతారు జింకును. క్యాథోడ్గా వాడతారు. ఆనోడ్గా వాడేది కార్బన్ కడ్డీ లేదా కాపర్ కడ్డీని వాడతారు. అది డేనియల్ ఘటం కావచ్చు, అది డ్రై సెల్ కావచ్చు, నిర్జల ఘటం కావచ్చు, బైక్రోమేట్ కావచ్చు, అది ఏదైనా ఘటం కావచ్చు, వోల్టా ఘటం కావచ్చు, డేనియల్ ఘటం ఏదైనా కావచ్చు. ఏ ఘటంలోనైనా కేతోడుగా వాడే లోహం ఏంటిదంటే జింకు. కేతోడుగా వాడతారు. రెండు ఉంటాయి ధృవాలు, కేతోడు, ఆనోడు. కేతోడుగా వాడే కడ్డీ ఏంటిది? జింకు కడ్డీని వాడతారు. ఆనోడుగా కార్బన్ లేదా రాగిని వాడతారు. ఆనోడుగా కార్బన్ లేదా ఆనోడు, అది ఫిజిక్స్ సార్ చూసుకుంటాడు, ఒకటి దగ్గర ఉండని. ఆవు కంటిలో ఉండేది గాల్వనైజేషన్లో వాడే లోహం కూడా జింకు, క్యాథోడ్గా వాడతారు. నెక్స్ట్, ఇట్రియం అవసరం లేదు. జిర్కోనియం. వా జిర్కోనియం జడార్. జిర్కోనియం ఎందుకు కుతూహలం పడాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఒక 100 బ్యాచ్లు చెప్పినా కావచ్చు. ఎంత ఉత్సాహంగా చెప్తున్నా, మీరే ఫస్ట్ బ్యాచ్ అని చెప్తున్నా నేను. జిర్కోనియం వేడికి సంకోచం చెందే లోహం. ఆన్ ఈటింగ్ గెట్ కాంట్రాక్షన్, సంకోచం, దగ్గర ముడుచుకొస్తుంది. అన్ని లోహాలు వేడికి ఏమవుతాయి? ఎక్స్పాన్షన్, వ్యాకోచం జరుగుతాయి. అన్ని లోహాలు వేడికి వ్యాకోచం జరుగుతాయి. కానీ వేడికి సంకోచం చెందే ఏకైక లోహం జిర్కోనియం. దీన్ని ఎక్కడ వాడతారు? అగ్నిమాపక యంత్రాల్లో వాడతారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు వాడతారు. ఫైర్ ప్రూఫ్గా వాడతారు. ఫ్లేమ్ ప్రూఫ్గా వాడతారు. అగ్నిమాపక యంత్రాల్లో వాడతారు. ఎవరిని? జిర్కోనియం.
అగ్నిమాపక యంత్రాలలో వాడతారు జిర్కోనియంను, అగ్నిమాపక యంత్రాల్లో వాడతారు. ఓకే, బాగానే ఉంది. వేడికి సంకోచం చెందే ఏకైక లోహం జిర్కోనియం. మాలిబ్డినం ఇది ఒక ఉత్ప్రేరకం. ఐరన్ అండ్ మాలిబ్డినం ఉత్ప్రేరకాలు. టెక్నీషియం అమోనియా తయారులో అని చెప్పిన. టెక్నీషియం టీసీ, నాట్ టికెట్ కలెక్టర్, టీసీ టెక్నీషియం. కృత్రిమంగా మానవుడు తయారు చేసిన మొదటి మూలకం మ్యాన్మేడ్ ఫస్ట్ ఎలిమెంట్. ప్రయోగశాలలో తయారు చేసిన లాబొరేటరీ సింథటిక్ ఫస్ట్ ఎలిమెంట్. వా టెక్నీషియం సింథటిక్ ఫస్ట్ ఎలిమెంట్, మ్యాన్మేడ్ సింథటిక్, కృత్రిమంగా తయారు చేసిన మొదటి మూలకం. రెండో మూలకం ఏంటిది? ప్రొమీథియం. మనం ర్యాంక్ కొట్టినాక ప్రొమీథియం. రెండవ మూలకం ప్రయోగశాలలో తయారు చేసిన రెండవ మూలకం ప్రొమీథియం. ప్రయోగశాలలో తయారు చేసిన మొదటి సమ్మేళనం యూరియా. NH2CO NH2 యూరియా. NH2CO NH2 యూరియా. ప్రయోగశాలలో తయారు చేసిన మొదటి మూలకం అయితే టెక్నీషియం, రెండవది ప్రొమీథియం. సమ్మేళనము అంటే కాంపౌండ్ అంటే ఫస్ట్ సింథటిక్ కాంపౌండ్ అంటే యూరియా. ఫస్ట్ సింథటిక్ కాంపౌండ్ అంటే ఏంటిది? యూరియా. ఫెడరిక్ ఓలార్ తయారు చేస్తాడు. కార్బన్ రసాయన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ రుథేనియం, రోడియం అవసరం లేదు. పలాడియం, నికెల్ కానీ ప్లాటినం కానీ పలాడియం కానీ నూనెల ఉత్ప్రేరకంగా వాడతారు. హైడ్రోజనీకరణంలో వాడతారు. ఆయిల్ ప్లస్ హైడ్రోజన్, డాల్డా వనస్పతి, హైడ్రోజన్ కలుపుతున్నాం. హైడ్రోజనీకరణం అంటారు దాన్ని. హైడ్రోజనేషన్. నికెల్, పలాడియం, ప్లాటినంను వాడతారు. నికెల్, పలాడియం, ప్లాటినం. నికెల్, పలాడియం, ప్లాటినం ఉత్ప్రేరకాలుగా వాడతారు. సిల్వర్ అంటే వెండి అంటే అర్జెంటియం. లాటిన్ నేమ్ ఏంటిది? అర్జెంటియం. సిల్వర్. ప్యూర్ మెటల్ ఎవరు? సిల్వర్. దీనికి ఉన్నంత ప్యూర్నెస్, స్వచ్ఛమైన లోహం ఎవరు? సిల్వర్. వాహకత అనేది, కండక్టెన్సీ అనేది నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. తక్కువ నిరోధం ఉన్నటువంటి రెసిస్టెన్సీ నిరోధం తక్కువ ఉన్న లోహం ఎవరంటే సిల్వర్ తక్కువ ఉంటుంది. అందుకే విద్యుత్ వాహకత ఎక్కువ ఉంటుంది సిల్వర్కి ఎక్కువ ఉంటుంది. సిల్వర్. అర్జెంటియం, బంగారు నాణాలు తయారు చేసేవారు ఒకప్పుడు. వెండి నాణాలు తయారు చేసేవారు. సిల్వర్. ఉత్తమ విద్యుత్ ఉష్ణవాహకం. ఎవరిపైన బంగారు రింగుల కంటే, కడాల కంటే సిల్వర్ ఉంటే వాళ్ళు ఉత్తములు అని అర్థం. సిల్వర్. నెక్స్ట్ కాడ్మియం. దీన్ని నియంత్రణ కడ్డీగా వాడతారు. కంట్రోల్ రాడ్గా వాడతారు. నియంత్రణ కడ్డీగా వాడతారు. కాడ్మియం, బోరాన్, గ్రాఫైట్ లాంటి కడ్డీలను, కాడ్మియం, బోరాన్, గ్రాఫైట్ కడ్డీలను నియంత్రణ కడ్డీలుగా వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్ను కంట్రోల్ చేసేది కాడ్మియం కడ్డీలను వాడతారు. నియంత్రణ కడ్డీలు. న్యూక్లియర్ రియాక్టర్ బాగా ఉత్పత్తి చేస్తున్నది, పేలిపోయే సమయం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే, తక్షణమే దాన్ని కంట్రోల్ చేయాలంటే, ఒక కారుకు, ఒక వెహికల్కు, వాహనానికి హ్యాండ్ బ్రేక్ ఎటువంటిదో, లెగ్ బ్రేక్ కన్నా హ్యాండ్ బ్రేక్ చాలా అటువంటిది. దాన్ని కంట్రోల్ చేస్తుంది కాడ్మియం కడ్డీ. భారజలం కన్నా ఉత్తమది.
ఒక విస్ఫోటనాన్ని నిరోధించవచ్చు కాడ్మియం. నెక్స్ట్ లాంతనం, ఆఫ్నియం, టాంటాలం ఇవి అవసరం లేదు. టంగ్స్టాన్ డబ్ల్యూ, టంగ్స్టాన్ డబ్ల్యూ. వోల్ఫ్రమ్ అంటారు, వోల్ఫ్రమ్ టంగ్స్టాన్ అత్యధిక ద్రవ్యమాన స్థానం గల లోహం, అత్యధిక ద్రవ్యమాన స్థానం గల బల్బు ఫిలమెంట్గా వాడతారు. థామస్ ఎల్వా ఎడిసన్ రాసినటువంటిది. ఆర్గాన్, నైట్రోజన్ వాయువులు నింపుతారు. బల్బు ఫిలమెంటు బల్బు ఫిలమెంటు ఇది వచ్చింది ఎగ్జామ్లో, చెప్పాను మంచిగా చెప్పిన. బల్బు ఫిలమెంట్లో వాడేది టంగ్స్టాన్ మెటల్ని వాడతారని చెప్పిన. నెక్స్ట్ బల్బులో ఉండే వాయువు ఆర్గాన్, నైట్రోజన్. మొన్న ఎగ్జామ్లో కూడా వచ్చింది బల్బులో ఉండే వాయువు ఆర్గాన్, నైట్రోజన్. ఎగ్జామ్లో ఏమైనా వచ్చింది క్వశ్చన్, 40 వోల్ట్స్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఏంటిదని అడిగింది. 40 వోల్ట్స్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఏంటిదని వచ్చింది క్వశ్చన్. వస్తే సారీ చెప్పలే. 40 వాల్ట్స్ అయితేంది, అది 60 వాల్ట్స్ అయితేంది, అది 100 వాల్ట్స్ అయితే ఏ ఫిలమెంట్ అయినా అది టంగ్స్టాన్ ఫిలమెంటే. అది టంగ్స్టాన్ ఫిలమెంటే. అది టంగ్స్టాన్ ఫిలమెంటే. అంటే చూడండి క్వశ్చన్, సార్ మీరు చెప్పలే కదా సార్ అని. అందుకే ఒక్క విషయాన్ని చెప్పినప్పుడు 4 విషయాలను కలుపుకుంటారో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కానీ ఉద్యోగంలో కొడుతుంది. కొందరు www.com వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రాదు జాబ్. www.com ఉంటారు. నాలెడ్జ్ అనేది ఫిలమెంట్ బల్బుగా వాడే లోహం. అక్కడ టంగ్స్టాన్ కనబడుతుంది ఆప్షన్. వేరే లోహం చెప్పిండా, నీకేమైనా చెప్పిండా? చెప్పనప్పుడు ఏం చేయాలి మరి? అన్న టంగ్స్టాన్ పెట్టాలి. పెట్టలే. ఎస్, 40 వోల్టేజ్ బల్బ్ అయినా, అది 60 వోల్టేజ్ అయినా, అది 100 వోల్టేజ్ అయినా ఫిలమెంట్ టంగ్స్టాన్. నెక్స్ట్ రేడియం అవసరం లేదు. ఆస్మియం ఓఎస్ అత్యధిక సాంద్రత గల లోహం. హై డెన్సిటీ, అత్యధిక సాంద్రత గల లోహం ఆస్మియం అత్యధిక సాంద్రత. ఇరిడియం అరుదుగా దొరికే గట్టి లోహం, అరుదుగా లభిస్తుంది ఇరిడియం. కలేజా సినిమా అరుదుగా దొరికే గట్టి లోహం ఇరిడియం, అరుదుగా దొరికే గట్టి లోహం. అత్యధిక సాంద్రత గలది ఆస్మియం, సాంద్రత డెన్సిటీ. నెక్స్ట్ ప్లాటినం అత్యధిక ఖరీదైన లోహం. బంగారం ఏందండి, బంగారానికంటే ఖరీదైనది ప్లాటినం. అదేవిధంగా ప్లాటినం, బంగారం, సిల్వర్ను ఈ 3 లోహాలు ఏమంటారంటే నోబుల్ మెటల్స్ అంటారు. నోబుల్ మెటల్స్ అంటే ఉత్తమ లోహాలు, భూమిలో స్వేచ్ఛగా లభించే లోహాలు. ప్లాటినం, బంగారం, సిల్వర్. సంయోగ స్థితి లేకుండా స్వేచ్ఛగా లభించే లోహాలు. కొంతమంది పెళ్లి కావు, స్వేచ్ఛగా ఉంటారు. మూలకాలు కూడా కొన్ని చర్య జరపవు. జడవాయువులు, హీలియం, నియాన్, ఆర్గాన్, కెప్టాన్, జెనాన్, రెడాన్. లోహాలు ప్లాటినం, బంగారం, సిల్వర్. భూమిలో, భూపటలంలో స్వేచ్ఛగా లభించే లోహాలు ప్లాటినం, బంగారం, సిల్వర్. ఖరీదైన లోహం. అత్యధికంగా తీగలుగా సాగే లోహం. తీగలు అంటే వైర్, సన్నని వైరుగా సాగుతుంది ప్లాటినం. దీనికి ఉన్నంత గుణం సన్నని వైరుగా సాగే గుణం. ఎంత సన్నని ధనం అంటే ఏ లోహం కూడా దీనంత సన్నదనం రాదు. థిన్ సన్నగా లేయర్గా వస్తుంది ప్లాటినం. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్. ఏయు అంటే హారం. లాటిన్ నేమ్ ఏంటిది? హారం. శుద్ధ బంగారం 24 క్యారెట్లు. ఓకే. బంగారం గట్టితనం కలపాలంటే రాగిని కలపాలి. అత్యధికంగా రేకులుగా సాగే లోహం. మోస్ట్ ఫైల్ మెటల్. అత్యధికంగా రేకులుగా సాగేది
అత్యధికంగా పల్సని సన్నని పల్సని రేకులుగా బంగారి రేకు అంటారు. గోల్డ్ ఫాయిల్ అంటారు. గోల్డ్ ఫాయిల్ దీనంత సన్నదనం వచ్చినటువంటిది, పతల వచ్చినటువంటిది, థిన్ లేయర్స్ థిన్ ఏ లోకం లేదు. ఇది మొన్న వచ్చిన ఎగ్జామ్లో. స్థరణీయత తెలుగులో అత్యధిక స్థరణీయత గలది. చదివే కాదు, జీకే ఉన్నా కానీ కొంచెం పెట్టకొస్తుంది బిట్టు. డైలీ లైఫ్లో ఉపయోగాలు నష్టాలు ఈ మాట ఒక్కటి రాజు సార్ కెమిస్ట్రీ అంటే సగం రావాలి నీకు. అత్యధిక స్థరణీయత బంగారు రేకులు. బంగారం అన్నంత తీగలుగా సాగేది ప్లాటినం, రేకులుగా సాగేది బంగారం. నాణ్య లోహాలు కైనేజ్ మెటల్స్ కాపర్, సిల్వర్, గోల్డ్. ఒకప్పుడు నాణాలు తయారు చేసేవారు వీటితోటి, రాగి, సిల్వర్, గోల్డ్ తోటి నాణాలు తయారు చేసేవారు. బంగారు నాణాలు గుప్తుల కాలంలో, షేర్షా కాలంలో, సిల్వర్ నాణాలు, రాగి నాణాలు బ్రిటిష్ కాలంలో. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ నాణాలు వచ్చినాయి. అప్పుడు నాణాలు దొరికితే ఇప్పటికీ పోలీసులు పట్టుకపోతున్నారు. మరి పాత 1000 రూపాయల నోట్లు దొరికితే ఎవడు కానని పరిస్థితి వచ్చింది కథ. అవి చెల్లుతలేవు కాదని. కరెన్సీకి వాల్యూ ఉండాలి. నాణ్యం దొరికితేనో అంటే 1000 రూపాయల నోటు కూడా, పేపర్ కూడా ఏం వాల్యూ లేదు కథ. ఒకటి ప్రింట్ చేసినాము అంటే, ఏదైనా ముద్ర ఇచ్చినాము అంటే అది ఎప్పటికైనా చూడండి. రాజుల కాలం నాణాలు ఇప్పటికీ వాటికి వాల్యూ ఉన్నదంటే దాంట్లో విలువైన పదార్థం పెట్టారు. బంగారమైనా, సిల్వర్ అయినా, రాగి అయినా ఏదో ఒకటి పెట్టారు. దాంట్లో పనికొచ్చిన మెటల్ పెట్టారు. ఈ పేపర్ ఏం లేదు, ముద్ర కొట్టించిన పేపర్. నాణ్య లోహాలు అంటారు వీటిని. ఫెర్రో అయస్కాంత మూలకాలు, ఫెర్రోమాగ్నెటిక్ ఎలిమెంట్స్. ఫెర్రో అయస్కాంత మూలకాలు, ఫెర్రోమాగ్నెటిక్. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఏం చెప్పినా నోబుల్ మెటల్స్, ప్లాటినం, గోల్డ్,